రాయలసీమకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏమీ చేయలేదు. రాయలసీమకి అంతా వైఎస్ఆర్ ఫ్యామిలీ చేసింది. చంద్రబాబు కృషి ఏమాత్రం లేదని చెప్తున్నారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు కృషి లేదే రాయలసీమకు జీవనాధారము వాటర్ అక్కడ అంతా కరువు ప్రాంతం అండి. ఆ కరువు ప్రాంతానికి కృష్ణా డెల్టా నీళ్లు తీసుకువెళ్లాలని ఆలోచించి ఆ ప్రాజెక్ట్ రూపకల్పన చేసి హంద్రీనివా ప్రాజెక్ట్ అయితేనేమి, వెలుగల్లు ప్రాజెక్ట్ అయితేనేమి, అన్నమయ్య డ్యామ్ అయితేనేమి, అవన్నీ అప్పటి గౌరవ పెద్ద మనకి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు శంకుస్థాపన చేశారు. ఆ పనులు అయితే సర్వగంగా కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎటువంటి డెవలప్మెంట్ పరంగా తిరుపతికి అనేక ఐటీ పరిశ్రమలు గాని ఎలక్ట్రానిక్ హబ్ గా క్రియేట్ చేశారు. వరల్డ్ లో దాదాపు 10-15 దేశాలకి అనంతపురం నుంచి కియా పరిశ్రమ నుంచి కార్లు వెళ్తున్నాయి. అవన్నీ డెవలప్మెంట్ వాళ్ళు కనపడకపోతే వాళ్ళకి కండ్లుండి చూడలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. దానికి మనం ఏం చేయలేమండి. వచ్చిన అనతి కాలంలోనే 6 నెలల కాలంలోనే రోడ్ల పైన ఉన్న గుంతలన్నీ పుడుస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. కడప జిల్లా కొప్పర్తి పరిశ్రమని ఒక హబ్ గా క్రియేట్ చేయడానికి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మంచి ప్రభుత్వం కాదండి. ఈ ప్రభుత్వం ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రినే కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.